హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో బాయ్ బాయ్ 2023, వెల్కమ్ టు 2024. నేను సరదాగా వీడియోలు తీసినవన్నీ నిజంగా అది సేయింగ్ ఎట్లా ఉంటుంది. సో ఈ వీడియో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో. ఇంతవరకు ఇందాకే పెట్టిన వీడియో ఇది సన్సెట్ చివరి సూర్యాస్తమయం, అలాగే చివరి లైవ్ కూడా చేశా. సూర్యాస్తమయం అయ్యేందుకు ఆ లైవ్ చేసా వీడియో, అది మన ఛానల్లో ఉంది. ఏదో ఒక తెలియని బాధ 2023 పోతా ఉంటే, ఎందుకంటే ఇదే చివరి రోజు డిసెంబర్ 31, 2023 సూర్యాస్తమయం అయిపోయింది. ఇంకా మళ్ళీ మనకి ఈ సంవత్సరంలో సూర్యుడు కనపడ్డు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కనపడేది టుమారో జనవరి 1, 2024. కొత్త వెలుగులు చుమ్ముకుంటూ వస్తాడు సూర్యుడు. సో భగవంతుడి దయ వల్ల మన అందరికీ మంచి జరగాలని, మంచి జరుగుతుందని ఆశిస్తూ మనము స్వాగతం పలుకుతాం 2024, అదే 2024ని. అలాగే మనకి ఈ సంవత్సరంలో జరిగిన మంచి చెడ్డు అన్నీ అంతా మన మంచికే. ఈ 2023లో మనకి చాలా కొన్ని అరుదైన గుర్తింపులు మన భారతదేశానికి, ఈ ప్రపంచానికి కూడా మిగిలాయి. అలాగే కొన్ని బాధాకరమైన విషయాలు జరిగాయి. స్వీట్ మెమరీస్ ఉన్నాయి, సాడ్ మెమరీస్ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ మంచివి గుర్తుపెట్టుకోవాలి. చెడు అన్నిటిని మర్చిపోయి మనము 2024ని స్వాగతం పలుకుదాం అందరం. సో ముఖ్యంగా ఈ 2023లో హైలైట్ అనేది విషయం ఏమంటే, మన సక్సెస్ అయిన చంద్రయాన్ 3, అది మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ ఇయర్. ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాయి. మన భారతదేశం పవర్, ఇండియన్ పవర్ అంటే ఏంటో తెలియజేసిందనమాట చంద్రయాన్ 3 సక్సెస్ ద్వారా. అలాగే మన టీమిండియా సత్తా కూడా చాటింది. మనం ఫైనల్ వరకు వెళ్ళాం. వరుస కూడా 10 మ్యాచ్లు గెలుచుకుంటూ దుమ్ము దులుపుకుంటూ వెళ్ళాం. ఫైనల్ వరకు చేరుకున్నాం. సో అక్కడ కూడా అద్భుతమైన ఆట ప్రదర్శించారు మన వాళ్ళు. సో అందరికీ కనువిందు చేశారు, అదొకటి. అందరి మనసులు గెలుచుకున్నారు, అదొకటి. అలాగే మన RRR సినిమాకి, రాజమౌళి సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం, అదొక గొప్ప గర్వకారణం చెప్పాలంటే. మన ఇండియన్ సినిమాకి అదొక గొప్ప గర్వకారణం, అదొక విజయం. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కూడా పుష్ప సినిమా నుంచి మనకు ఒక మంచి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇంకొక సాడ్ న్యూస్ ఏంటంటే, డిసెంబర్ అంటేనే మామూలుగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ అంటేనే మనకు కరోనా అనేది స్టార్ట్ అవుతుంది భయం. మన బ్యాడ్ టైం ఏంటంటే ఈ చివరి నెలలోనే అది కేసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. అయిపోయింది ఈ సంవత్సరం. సో మనము అలాగే మనం జాగ్రత్తగా ఉండాలి. కరోనా వస్తుందంట మళ్ళీ. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి, అందరికీ హెల్ప్ చేయాలి. ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరం, ఎవరికి ఎటువంటి ఆపద, ఎటువంటి నష్టం, కష్టం రాకుండా ఉండాలి. అందరూ బాగుండాలని మనం కోరుకుందాం. అలాగే మనం ఆ భగవంతుని కోరుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇప్పుడు టైం చూస్తారంటే ఆల్రెడీ 6:15 అవుతుంది. ఇంతవరకు వీడియో చేసాం. ఆ సూర్యుడి యొక్క చివరి చూపు అంటారు కదా, ఈ సంవత్సరంలో ఇదే చివరి చూపు. మనం మళ్ళీ చూడలేం. ఇదే లాస్ట్ విషయం. అందుకోసమే తీరా దీన్ని లైవ్ చేయడానికి 20 మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్న, సూర్యాస్తమయం వరకు ఇక్కడే ఉన్నా, లైవ్ చేసి. అలాగే లాస్ట్ మూమెంట్ అది షూట్ చేసి మన యూట్యూబ్లో ఛానల్ పెట్టా. అదొక ఇది చివరి అవకాశం అంటారు కదా, చివరి చూపు అంటారు కదా, అదొకటి. సో అలాగే మన కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అంటే, జనవరి అంటేనే మన ఇండియాలో దాదాపు ప్రతి ఒక్క యాక్టర్కి, ప్రతి ఒక్క వీళ్ళకి కూడా, సినిమా వాళ్ళకు కూడా ప్రతి ఒక్క కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి.
సో ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ప్రతి ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో అదొకటి. అలాగే మన జనవరి 22 నాపొద్దు మన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఉంది. రాముడి యొక్క ప్రతిష్ట జరుగుతుంది. ఓకే, రాముడి ప్రతిష్ట జరుగుతుంది. అదొక భారతదేశం గర్వకారణం అది. అలాగే ప్రపంచ దేశాలని గర్వించదగ్గ విషయం అన్నమాట అది. మన శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారా ఆయన చేతుల మీదుగా మనకు జరుగుతుందన్నమాట, ఆయన ఆధ్వర్యంలో. అదొక విశేషం ఉంది 2024లో. సో ఇంకా అలాగే చాలా ఉన్నాయి. మంచి జరగాలని కోరుకుందాం. అందరూ బాగుండాలి. సో గడిచిన కాలాన్ని మనం వెనక్కి తీసుకొని రాలేము, అయిపోయింది. ఈ సంవత్సరం ఇంతటితో ఈ రోజుతో ఖతం, సూర్యాస్తమంగా అయిపోయింది. సూర్యుడు టాటా చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఈ సంవత్సరాన్ని క్లోజ్ చేసేసాడు. ఇంతే, ఈ సంవత్సరాన్ని నేను తిరిగి రాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు కూడా ఆల్రెడీ. ఇంకా మళ్ళీ రేపు పొద్దున సూర్యభగవానుడు కొత్త వెలుగులతో కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతాడు. అలాగే మనము స్వాగతం పలుకుదాం. మనం కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, కొత్తగా మనం ప్రారంభించాలి అని అనుకుంటాం. కొన్ని రోజులు ఫాలో చేస్తాం, మళ్ళీ మధ్యలో డ్రాప్ అయిపోతాం. అలాగే నేను అనుకున్నాను, కానీ కొన్ని జరుగుతాయి, కొన్ని జరగట్లేదు. బట్ ఎనీవే, మనమందరం ఒక కొత్త మోటివ్తో మనం ముందుకు వెళ్దాం. సో చూడండి, ఆల్రెడీ 6:30 అవుతుంది నియర్లీ. అందుకే మొత్తం వాతావరణం కూడా ఫుల్ డల్ అయిపోయింది. సో అది ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. బాయ్ టు 2023. అది చెప్పాల్సింది. చెప్పురా అల్లుడు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మేమని చెప్పాలనుకుంటే చెప్పు. వీడు నా బాంబర్ది, ఏమో చెప్తానంట మీకు. 2024 టుమారో కేక్ కోసాము. టుమారో కాదు, ఈరోజు నైట్కి కేక్ వస్తాం. మేము టుమారో కోసం ఫ్రెండ్స్. ఓకే, టుమారో కోసం తనకల్లి వెళ్తాం. కేక్ కోసి స్టింగ్ ఏదన్నా ఉంటే పార్టీ చేసుకుని మా ఫ్రెండ్స్. అలాగే గ్రీటింగ్లు ఉంటే గ్రీటింగ్లు ఆట పంచుకుంటాము. రాణి పూల అలాగే షో కార్డ్స్ మాదిరి గ్రీటింగ్ని ఆడేది. సో ఇంకొక విషయం ఏమిటంటే, కొత్త సంవత్సరం వస్తుంది, అలాగే పాత సంవత్సరం వెళ్తుంది. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే, అందరికీ కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త ఏదేదో చేయాలనుకుంటాం. దయచేసి 31st నైట్ కానీ జనవరి 1st కానీ మనం ఏమేమో చేయాలనుకుంటాం. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా కొంచెం మన పక్క వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే 2024 కేక్ కోసామని కోసింటే కామెంట్ చేయండి. కానీ ఇక్కడ సూచన ఏమిటంటే, 31st నైట్కి మామూలుగా 31st నైట్కి 1స్ట్కి మనం ఏం చేస్తామంటే, ఓన్ బైక్ రేస్ చేసేది, బైకులు ఏమేమో ఎక్స్ట్రా చేసేది అవన్నీ చేయకండి. ఎందుకంటే అదే ఏమైనా కానీ కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే తాగేది, తిరిగేది అవన్నీ కొట్లాడుకోవద్దండి. తిరిగేది అంట, అటువంటి తినేదంట, తాగే దాంట్లో కూడా కొంచెం లిమిట్ పాటించండి. ఎందుకంటే మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు ఫ్యామిలీస్, పేరెంట్స్ అందరూ వాళ్ళు ఉంటారు అందరూ. కాబట్టి మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఇంట్లో చాలామంది ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ నిదానంగా నెమ్మదిగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అతిగా తాకండి, అలాగే తాగి తోలకండి బండ్లు. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోయి చిక్కులుకోవద్దండి. పోయి కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ ఆ ఉత్సాహంలో మనం ఏం చేస్తాం మనకు తెలియదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అదే చెప్పేది మొత్తానికి. సో దయచేసి అందరూ ఈ న్యూ ఇయర్ని బాగా ఎంజాయ్ చేయండి. సో కొత్త ఉత్సాహంతో
మనం ముందుకు పోదాం. మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరూ. సో అది అందరికీ బాయ్ బాయ్. ఇదే చివరి, ఈ సంవత్సరానికి ఇది చివరి వీడియో, చివరి సందేశం కూడా. మళ్ళీ మనం ఈ టైంలో మనం రికార్డ్ చేయలేం. ఈ టైం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. సో ఇది లాస్ట్ విష్ యూ. సో విష్ యూ వన్స్ అగైన్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్స్. యూ హ్యావ్ టు కమ్. హ్యాపీ బర్త్డే కాదు కానీ బర్త్డే కూడా ఉండేది కానీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్, స్పెషల్లీ మై సబ్స్క్రైబర్స్. ఐఎమ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్ బాయ్, టాటా, సీ యూ. సో టుమారో కలుద్దాం. టుమారో కొత్త వీడియోతో వద్దాం. కొత్త సంవత్సరంలో కొత్త వీడియోలతో వద్దాం. బాయ్ బాయ్, టాటా. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్ మాతా, జై హింద్.